ఇక శనివారం రెండో వారమే మొక్కేశాను అనమాట ఇంట్లో. సరే దీపం పెడదామని చెప్పి పోయిన వారం అయితే మా 11 గంటలకు వెళ్ళానమాట ఉదయము. ఇంకా సాయంత్రం పోదాము అనుకుంటానే ఉంటే టైం అయితే 6:30 అయిపోయింది. సాయంత్రం వెళ్ళి దీపం పెడదాము అలిపిరి దగ్గర అనేసని. ఇంకా దగ్గరగా ఉంది కాబట్టి పోకపోతే మనసుకు ఒక లాగా ఉంటుంది అనమాట. పోయి దీపం పెడితే ఒక తృప్తిగా ఉంటుంది. దగ్గరగా ఉన్న వాళ్ళకి పెడితే మంచిది కదా. ఇక్కడ మనకు దూరంగా ఉండేవాళ్ళు ఎక్కడెక్కడ ఉండేవాళ్ళు అక్కడ దీపాలు పెడితే బాగుంటుంది మంచిదని అనుకుంటూ ఉంటారు కాబట్టి ఇంకా నేనైతే దగ్గరుండి కూడా పోకపోతే నా మనసు ఇంకా బాగుండదు. ఇంకా సరే ఎట్లా ఒకటి ఆయన అడిగి వెళ్దాం చెప్పి మా వారికి చాలా అంటే ఆ టైంకి రమ్మంటేనూ అరుస్తూ ఉంటారనమాట. ఉదయం జనాలు ఉంటే రమ్మంటేనూ అరుస్తూ ఉంటారు. అందుకోసం అయితే రమ్మంటే ఇంకెట్లో వచ్చేసారు. బయట పని ఉందని చెప్పి ఇంకా ఆ పని చూసుకొని వస్తా, నువ్వు నిన్నాడు వదిలేసిపోతా, నువ్వు పెట్టుకొని తర్వాత ఫోన్ చేయన్నారు. సరే ఇంకా నేను ఈ విధంగా కవర్లు అన్నీ సెట్ చేసుకునేసాను. మామూలుగా అన్నీ పెట్టుకొని ముగ్గు వేయడము ఇలా చాలా విధంగా చేసుకుంటానమాట ఓపిక్గా. సరే చిన్న బెల్లం ముక్క పిండి కలిపి పెట్టుకొని ఇంకా ఆకు ఒక్క పండు టెంకాయ అన్నీ కూడా తీసుకొచ్చి, పండు అయితే తీసుకురాలేదులేండి. ఇంకా ఆ విధంగా అయితే గోడకు అలాగ నామాలు వేసేసి ఇంకా అక్కడ ఎక్కడంటే అక్కడ పెడితే వాళ్ళందరూ దోసి పోసేస్తున్నారనమాట. సరే నేనైతే దూరంగా ఒక చోట అయితే కూర్చొని పెట్టానమాట ముందర కాడ. ఈ విధంగా అయితే పెట్టేసి దీపం పెట్టి దర్శనానికి పోదామని చెప్పి ఇంకా అనుకుంటూ బయలుదేరాను. అవుతుందో అవదో అనుకుని ఆ దేవుడి దర్శనం అయితే చాలా బాగా జరిగింది. జనం ఉన్నా కూడా స్వామివారు మన భక్తుల్ని ఏమాత్రం ద్రోహం చేయడం. అంత జనం ఉన్నారు, నేను ఏది కూడా అనుకోకుండా భయంగానే వెళ్తూ ఉంటా అవుతుందో అవదో అనేసని.